అభిజ్ఞ అంటే తెలుసుకోవాలనే కోరిక. ఈరోజు మనం 10th క్లాస్ ఎన్‌సీఈఆర్‌టీ మ్యాథ్స్ రియల్ నంబర్స్ అనే చాప్టర్‌ని చూద్దాం. ఈ చాప్టర్‌లో చూసుకున్నట్లయితే మేజర్‌గా కూడాను ఈ రియల్ నంబర్స్‌లో మనం ఆల్రెడీ లాస్ట్ ఎక్సర్‌సైజ్‌కొస్తాం. సో, ఈ లాస్ట్ ఎక్సర్‌సైజ్‌లో ఏం సమ్స్ ఉన్నాయో చూద్దాం. ఈ వీడియోలో అయితే మీకు కాన్సెప్ట్ ముందు చెప్తా. దాని తర్వాత కొన్ని థియరమ్స్ ఉన్నాయి. థియరమ్స్ ఏవైనా ఉంటే వాటిని ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. దాని తర్వాత డైరెక్ట్ లెక్కలు చేసుకుంటూ వెళ్ళిపోదాం. సో, ముందు కాన్సెప్ట్‌లోకి వెళ్ళిపోదాం. ఈరోజు చెప్పబోయే కాన్సెప్ట్ అంతా దేని చుట్టూ తిరుగుతదంటే, ఒక నెంబర్ ఇస్తే ఆ నెంబరు టెర్మినేటింగా, నాన్ టెర్మినేటింగా, రికరింగా ఇలాంటి విషయాలు కనిపెట్టవచ్చనమాట. ఈరోజు మనం చెప్పేదంతా కూడా కాన్సెప్ట్లు ఇలానే ఉంటాయి. ఒకటి నాన్ టెర్మినేటింగా లేకపోతే రికరింగా. అంటే రికరింగ్ మీన్స్ రిపీట్ అనమాట. రిపీట్ అవుతుందనుకోని ఇలాంటివి చెప్పవచ్చు. సో, ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏంటంటే ఈ మొత్తం ప్రాసెస్‌లో కూడాను కొన్నిటికి మనం డివిజన్ చేస్తే ఎగ్జాక్ట్‌గా సెట్ అయిపోతాయి. ఎగ్జాంపుల్‌కి 2ని 10తో డివైడ్ చేసామనుకోండి. 2, 10 ఈ రెండిటిని డివైడ్ చేస్తే 2 5 జా 10 కాబట్టి ఇక్కడ ఈ కోషెంట్ అనేది కరెక్ట్‌గా టెర్మినేట్ అయిపోయింది. కానీ కొన్ని ఉంటాయి వాటిని మాత్రం టెర్మినేట్ చేయడం చాలా కష్టం. అదే 3ని 10తో డివైడ్ చేయండి. 3 3 జా 9 1 మిగులుతది. సో, మనం పాయింట్ పెట్టుకుంటే 0. మళ్ళీ ఇప్పుడేంటంటే మళ్ళీ 3 3 జా 9 ఈసారి 1 వస్తది. పాయింట్ ఎలాగో కాబట్టి 3 3 3 జా 9 ఇక్కడ మళ్ళీ 10. సో, ఈ యొక్క ఈక్వేషన్ చూసుకున్నట్లయితే ఇలా వెళ్తూనే ఉంటదనమాట. నాన్ టెర్మినేటింగ్. ఇంకే చెప్పాలంటే ఇది రికరింగ్ కూడాను అయిపోతుంది. ఒకటేసారి రికరింగ్ అయితుంది. నాన్ టెర్మినేటింగ్ అయితుంది. ఇలాంటి దాన్ని మనం ఏం చేస్తామంటే 3.3 బార్ అని రాస్తాం. సో, ఇది రికరింగ్, నాన్ టెర్మినేటింగ్ కూడాను. సో, ఇలా రకంగా మన క్వశ్చన్స్ అన్నీ వస్తుంటాయి. అయితే ఇప్పుడు మనం ఏం చేస్తాం తెలుసా మొత్తం ప్రాసెస్‌లో కూడాను అసలు ఏది టెర్మినేట్ అవుతది, ఏది టెర్మినేట్ కాదు అనేది మన కాన్సెప్ట్ ఈజీగా నేర్చుకుంటే చూసి చెప్పేయొచ్చు. చెప్తున్నాను కదా! జస్ట్ చూసి చెప్పేయొచ్చు. అంత ఈజీగా ఉంటది కాన్సెప్ట్ అంతా కూడాను. సో, ముందుగా అసలు ఏదైనా ఒక దాన్ని ట్రై చేద్దాం. ఉదాహరణకి 0.375 ఉంది. ఇది ఒకటి. ఇక్కడ 0.375 ఉంది ఒక ప్లేస్‌లో. దీని అర్థం ఏంటి? ఇదొకటి టెర్మినేట్ అయిపోయింది. దీన్ని రివర్స్‌లో రాసుకున్నట్లయితే 375 డివైడెడ్ బై 1000 అని రాసుకోవచ్చు. ఓకేనా? దీన్ని మరోలా చెప్పాలంటే 375 డివైడెడ్ బై 10 క్యూబ్ అని రాయొచ్చు. ఓకేనా? అంటే ఇక్కడ కింద 10 పవర్స్‌లో వచ్చాయనుకోండి అవి పక్కా టెర్మినేట్ అయిపోతాయి అనమాట. ఇంకొకటి చూద్దాం. 0.25 ఉంది. దీన్ని చూసుకున్నట్లయితే 25 డివైడెడ్ బై 100 అనమాట. ఇది కూడాను దీన్ని మరోలా రాసుకోవాలంటే ఎక్స్‌పోనెంట్స్‌లో 10 స్క్వేర్ అని రాసుకుంటాం. అంటే కింద 10 ఎప్పుడొస్తే అది పక్కా టెర్మినేట్ అయిపోద్ది అనే విషయం దీన్ని బట్టి అర్థమైపోద్ది. సో, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే అసలు ఫ్యాక్టరైజేషన్ కదా! ఫ్యాక్టరైజేషన్‌లో దీన్నే ఎలా రాయొచ్చు అంటే ఈ 10 క్యూబ్‌ని మనం ఇక్కడ 2 క్యూబ్ ఇంటూ 5 క్యూబ్‌గా రాయొచ్చు. అదే ఇక్కడ ఈ 10 స్క్వేర్ ఉంది కదా! ఈ 10 స్క్వేర్‌ని ఎలా రాయొచ్చు అంటే 2 స్క్వేర్ ఇంటూ 5 స్క్వేర్‌గా రాయొచ్చు. సో, దీన్ని బట్టి ఇప్పుడు మనకేమని అర్థమవుతుందంటే ఏదైనా ఒక నంబర్ కింద 375 ఉంది కదా! ఇప్పుడు 375 ఉంది. అదే నంబర్ కింద ఏంటంటే 375 డివైడెడ్ బై 2 క్యూబ్ ఇంటూ 5 క్యూబ్ ఇలా ఉంటే అది పక్కా టెర్మినేట్ అనే విషయం మనకు తెలిసిపోద్ది. అదే ఇక్కడ 25 కింద 2 స్క్వేర్ ఇంటూ 5 స్క్వేర్ ఉంటే అది టెర్మినేటింగ్ అయిపోద్ది అనే విషయం అర్థమైపోద్ది. అంటే ఇక్కడ నుంచి మనకి ఏం అర్థం అవ్వాలంటే కింద గాని డినామినేటర్‌లో వాటి యొక్క నంబర్స్ అనేవి ఫ్యాక్టరైజేషన్‌లో 2, 5 పవర్ m 2 పవర్ n 5, m ఇలా ఉంటే అవి పక్కా టెర్మినేట్ అయితాయి అనే విషయం మనకి వీటి బట్టి అర్థమైపోద్ది. కింద డినామినేటర్‌లో 2 పవర్ n ఇంటూ 5 పవర్ m ఈ కాన్సెప్ట్ ఉంటే ఇవి గాని డినామినేటర్‌లో ఉంటే పక్కా అయిపోతాయి అనే విషయం మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఇప్పుడు మీకు ఆ సమ్ చెప్పాను కదా! ఆ సమ్ సమ్ ఎలా చెప్పాను దాని యొక్క అర్థం ఏంటంటే లెట్ x బి ఏ రేషనల్ నెంబర్ అనుకున్నారు కదా! అంటే 0.375 అనేది ఒక రేషనల్ నెంబర్ అనుకున్నాం. సో, దాన్ని ఎలా రాసుకున్నాం? p/q ఫార్మ్‌లో రాసుకున్నాం. అంటే 375 డివైడెడ్ బై 1000గా రాసుకున్నాం. దాన్నే ఏం చేసాము కింద డినామినేటర్‌ని అలాంటి వాటికి కింద దీన్ని ఎలా రాసుకున్నాం 2 క్యూబ్ ఇంటూ 5 క్యూబ్‌గా రాసుకున్నాం అన్నమాట వీటినే. సో, ఈ రకంగా ఏవైతే కింద 2 పవర్ n 5 పవర్ m ఉంటాయో అవన్నీ కూడా పక్కా ఏమవుతాయి అంటే టెర్మినేట్స్ అవుతాయి అనమాట. సో, ఇక్కడ నుంచి కూడా ఈ కింద ఉన్న వాటిని ఉంటే మాత్రం అవి పక్కా టెర్మినేట్ అవుతాయి అనే విషయం గుర్తుంచుకోండి. 2 పవర్ m 5 పవర్ m ఓకే. దాని తర్వాత నెక్స్ట్ ఇంకొక థియరం చెప్తాను. ఇంకొక టైప్ లెక్క చెప్తాను. ఇప్పుడు ఏం తీసుకుందామంటే సింగిల్ నెంబర్ తీసుకోకండి. ఈసారి డైరెక్ట్ రేషనల్ నెంబర్‌నే తీసుకుందాం. డైరెక్ట్ p/q ఫార్మ్‌లో ఉన్నది. ఇది టెర్మినేట్ అవుతదా లేదా అని తెలుసుకోవాలంటే మనకు మొత్తం లెక్కంతా కూడా దేని మీద డిపెండ్ అవుతుందంటే డినామినేటర్‌ని ఫ్యాక్టర్‌లో రాసుకున్నట్లయితే 2 4 జా 2 2 జా అంటే దీనికి డినామినేటర్‌లో ఏమొస్తుందంటే 2 క్యూబ్ వస్తుంది. డినామినేటర్‌లో 2 క్యూబ్ వస్తుంది. సో, ఇది ఇప్పుడు టెర్మినేట్ అవుతదా లేదా అనుకోని మనకి ఎలా తెలుస్తదంటే వెంటనే ఇక్కడ మనం ఏమని చెప్పుకున్నాం
2 పవర్స్ అదే రకంగా 5 పవర్స్ ఈ 2 ఉంటే డినామినేటర్‌లో అవి పక్కా అవుతాయి అనుకున్నాం కదా! ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇదే దానికి పెద్ద ట్విస్ట్ ఏంటంటే ఇప్పుడు కింద మీద అంటే డినామినేటర్‌లోన, న్యూమరేటర్‌లోన వెంటనే 5 పవర్స్‌తోని డివిజన్ అండ్ డివిజన్, మల్టిప్లికేషన్ 2 ఒకేసారి చేస్తున్నాం. కింద మనకి 5 క్యూబ్ చేసేద్దాం. పైన 2 క్యూబ్ చేసేద్దాం. 5 క్యూబ్ పైన కింద చేస్తామనుకోండి. దీని వాల్యూ ఎంత? 5 క్యూబ్ వాల్యూ 1 అనమాట. సో, ఇక్కడ మనం స్పెషల్‌గా యాడ్ చేయడం వల్ల ఏమీ మారిపోలేదు. సో, కింద మీద 5 క్యూబ్‌ని యాడ్ చేస్తాం. ఈ రకంగా యాడ్ చేసడం వల్ల ఇప్పుడు ఇది ఎక్స్పాన్షన్ అనేది ఒక టెర్మినేటింగ్ ఎక్స్పాన్షన్ అయిపోయింది. టెర్మినేటివ్ డివిజన్ అయిపోయింది. టెర్మినేట్ నెంబర్ అయిపోయిందనమాట. సో, ఇక్కడ చూసుకున్నట్లయితే ఇప్పుడు ఎలా ఉంది? ఇది 2 పవర్ n, 5 పవర్ m మోడల్‌లో ఉంది కాబట్టి ఇది ఇప్పుడు టెర్మినేట్ అవుతుందనమాట. ఇంకొక దాన్ని తీసుకుందాం. లేదు నాకు నమ్మకం లేదు అని అనుకుంటే ఒకసారి దీన్నే సాల్వ్ చేద్దాం. లేదు నాకు నమ్మకం లేదు అంటే ఇక్కడ సాల్వ్ చేసేటప్పుడు మనకేమొస్తదంటే ఇక్కడ 3 ఇంటూ 125 డివైడెడ్ బై దీన్ని అలానే ఉంచుదాం అనమాట. 2 క్యూబ్ ఇంటూ 5 క్యూబ్‌గా. ఇప్పుడు పైనది ఏటవుతదంటే 375 అయింది. ఓకే. 375 డివైడెడ్ బై 2 క్యూబ్ ఇంటూ 5 క్యూబ్. ఇది అప్పుడు లాస్ట్‌కి ఏమవుతదో తెలుసా? కింద 2 క్యూబ్ ఇంటూ 5 క్యూబ్ అంటే 1000 అని అర్థం. 1000 డివైడెడ్ బై 375 అంటే దీని వాల్యూ ఎంత వస్తుందో తెలుసా? 0.375. సో, ఇది ఒక టెర్మినేట్ అయ్యిందా? పక్కా అయిపోయింది కదా టెర్మినేటర్. సో, ఈ రకంగా p/q ఫామ్‌లో ఉన్నప్పటికీ కూడాను కింద గాని ఇది 2 పవర్ n, 5 పవర్ m ఫామ్‌లో ఒకవేళ ఉంటే లేకపోతే మనం తీసుకొని వచ్చేద్దాం. లేకపోతే దాన్ని తీసుకొని వచ్చి మరి దాన్ని టెర్మినేట్‌గా చేయొచ్చు. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఈసారి ఒక p/q ఫామ్‌లో ఉన్న నెంబర్ తీసుకుందాం. 13 డివైడెడ్ బై 125. సో, ఈ 125ని కింద ఉన్న డినామినేటర్ మనకి 2 పవర్ అదే రకంగా 5 పవర్స్‌లో రాసుకోవాలి కాబట్టి ఒకసారి దీని కింద ఏమి అసలు ఎక్స్పాన్షన్ వస్తుందో చూద్దాం. 125 5తో చేద్దాం. 5 జా 25తో 5 జా 25 అంటే కింద ఎంత వస్తుందంటే 5 క్యూబ్ వస్తుంది. అది పైన 13 వస్తుంది. సో, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే వెంటనే కూడాను దీనికి ఇది 5 క్యూబ్‌లోనే ఉంది కాబట్టి ఇంకొక 2 క్యూబ్ గాని కింద మీద యాడ్ చేస్తామనుకోండి. జస్ట్ మన కింద ఇది 2 పవర్ n, 5 పవర్ m ఫామ్‌లో ఉంటే అది టెర్మినేట్ అయిపోద్ది కదా! ఆ లెక్కన ప్లాన్ ప్రకారం మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఇంటూ చేద్దాం. కింద మీద 2 క్యూబ్ ఇక్కడ 2 క్యూబ్ ఇలా చేస్తే ఇక్కడ వాల్యూ ఎంత? 2 క్యూబ్ వాల్యూ ఎంత? 1. అంటే ఇక్కడ 1కే మనం ఏం చేస్తామంటే దీనికి సెపరేట్‌గా 2 క్యూబ్‌కి రాసుకుంటాం. మన కన్వీనియంట్ కోసం మన ఫార్ములాని చేంజ్ చేయడం కోసం అనమాట. ఫార్ములాలోకి మార్చుకోవడం కోసం. అందుకోసం ఇక్కడ కింద మీద 2 క్యూబ్ చేస్తే ఇప్పుడు ఇదేమవుతది? ఇది ఒక టెర్మినేటింగ్‌గా మారిపోయింది. వెంటనే మీరు ఏం చేస్తారంటే ఇది ఒక టెర్మినేటింగ్ డెసిమల్ అనుకుని వెంటనే చెప్పవచ్చు. కానీ ఇక్కడ టెర్మినేటింగ్‌గా కాదా అనుకుని ఇంకా ఎవరికైనా ప్రూఫ్ కావాలంటే ఒకసారి చేసేద్దాం. దానికేముంది. సో, పైన ఏంటి 13 ఇంటూ 8 అనమాట. 2 క్యూబ్ అంటే 8 కదా! కింద దీన్ని టెర్మినేట్ కోసమే వెయిట్ చేస్తున్నాం కాబట్టి దీన్ని 5 క్యూబ్ ఇంటూ 2 క్యూబ్‌గానే ఉంచుతాం. ఇప్పుడు ఎంత అవుతది? 104 డివైడెడ్ బై ఇది 1000. ఓకే. ఇది 1000 అప్పుడు ఎంత అవుతది? 0.104. సో, టెర్మినేటింగ్ వస్తుందా సింపుల్‌గా? సో, ఒకవేళ లేకపోయినా సరే మనం తెచ్చుకోవచ్చు. దీన్ని ఫైనల్‌గా మనకు తెచ్చుకోవాల్సిన ఫార్ములా ఏంటంటే 2 పవర్ n, 5 పవర్ m. 2 పవర్ n, 5 పవర్ m మోడల్‌లోకి తీసుకొని వస్తే చాలు కింద డినామినేటర్‌లో. ఇప్పుడు ఇదే దాన్ని వీళ్ళేమంటారు మ్యాథమెటిషియన్స్ ఇదే ఒక థియరం అనుకుని అంటారు. వాడేం చెప్తాడంటే ఈ థియరం ప్రకారంగా వాడు ఇక్కడ ఏం చెప్తున్నాడో చూద్దాం. మేజర్‌గా వాడిక్కడ ముందుగా చూసుకున్నట్లయితే వీడు చెప్పిన థియరం ప్రకారము x = p/qగా తీసుకోమన్నారు. మనం ఆల్రెడీ తీసేసుకున్నాం p/qగా. దాని తర్వాత ఏం చేసామంటే q అనేది 2 పవర్ n, 5 పవర్ mలో ఉండాలి. ఒకవేళ కానీ డినామినేటర్ కానీ 2 పవర్ n, 5 పవర్ m ఫార్ములా ఉంటే అది కూడా టెర్మినేట్ అవుతుంది అనే విషయం మనం ఇక్కడ నేర్చుకున్నాం. అది ఆల్రెడీ ప్రాక్టికల్‌గా చేసి పడేసాం కూడాను. ఇప్పుడే చేసాం కదా! ఇక్కడ 3/8 ఉంది. దీన్నేంటి 3/2 క్యూబ్‌గా రాసేయచ్చు. దీన్ని మనం ఏం చేస్తామంటే కింద మీద 5 క్యూబ్‌గా మార్చేస్తే ఇది సింపుల్‌గా టెర్మినేట్ అనుకున్న విషయం మనకు అర్థమైపోయింది. ఓకే. ఈ రకంగా ఇది సాల్వ్ చేయొచ్చు. అయితే ఇప్పుడు ఏం చేద్దాం తెలుసా? అసలు కింద 2 పవర్ n, 5 పవర్ m అసలు ఆ ఫార్ములానే లేదు. అప్పుడు ఆ ఫార్ములా లేకపోతే ఎలా ఉంటది మొత్తం కూడాను? అదంతా ఎలా ఉంటది? ఒకసారి చూద్దామా? ఇన్ కేసు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. 1/3 తీసుకుందాం. ఇక్కడ ఈ 1/3 తీసుకునేటప్పుడు ఇక్కడ చూసుకున్నట్లయితే కింద డినామినేటర్‌లో అస్సలు 2 గాని 5 గాని అసలు ఆ ఫ్యాక్టర్స్ లేవు కాబట్టి దీన్ని డివిజన్ చేసామనుకోండి 3 0 0 1 వస్తది. ఇక్కడ పాయింట్ పెట్టుకుంటే 10 3 3 9 మళ్ళీ 1 అంటే 10 మళ్ళీ 3 3 9 మళ్ళీ 1 వస్తది. సో, ఇక్కడ ఇది ఎలాగ 0.333 బార్ వేసుకుంటే బెస్ట్ అనమాట. సో, ఇది ఇలా వెళ్తూనే ఉంటదనమాట. ఇంకొక సిచ్యువేషన్ ఇంకొకటి కూడా అప్లై చేద్దాం. ఈసారి
3/11 తీసుకుందాం. ఈ 3/11 కూడా కింద డినామినేటర్లో చూసుకున్నట్లయితే 2 కానీ 5 కానీ అసలు ఆ ఫ్యాక్టర్సే లేవు. దీన్ని మీరు డివిజన్ చేసినా సరే దీనికి ఇది కూడా నాన్ టెర్మినేటింగ్, అసలు టెర్మినేట్ అనేది అవ్వదు అనే విషయం మన కింద డినామినేటర్ చూస్తేనే తెలిసిపోద్ది. సో 3 తీసుకుంటే 0 0 3 వస్తుంది, వెంటనే చుక్క పెట్టేది 0. 11 2 22 8. సో ఈ చుక్క ఉండడం వల్ల 80. 11 7 77, మళ్ళీ 3 వచ్చింది. మళ్ళీ ఈసారి 11 2 22, ఈసారి 8 వస్తుంది. మళ్ళీ 11 7 అంటే 0.27 అనేది అలా వెళ్తూనే ఉంటుంది అనమాట. నాన్ టెర్మినేటింగ్ రికరింగ్ అనమాట అలాగా. ఓకేనా? దీన్ని బట్టి ఈ లెక్కలు బట్టి మీరు ఏంటంటే కిందకని ఒకవేళ 2 పవర్ ఒక్కటే ఉన్నప్పటికీ కూడా వెంటనే 2 క్యూబ్ 5 క్యూబ్ చేసేస్తున్నాం కాబట్టి అది టెర్మినేట్ అయిపోతుంది అనమాట. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఎక్సర్సైజ్ని చేద్దాం. ఎక్సర్సైజ్ చేయడానికన్నా ముందు ఒకసారి థీరం ఉంది కదా, థీరం కూడా చూసేద్దాం. సో ఇక్కడ థీరం కూడా ఏం చెప్తుందంటే క్లియర్గా P/Q ఫామ్లో ఉన్నప్పటికీ కూడాను అది కానీ క్యూ కానీ నాట్ ఇన్ 2n 5m ఫామ్లో ఉంటే అది రిపీటింగ్, రికరింగ్, నాన్ టెర్మినేటింగ్ అంతే. దానికైతే అంతే అనమాట. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఎక్సర్సైజ్ చేద్దాం. ఎక్సర్సైజ్లో వీళ్ళు ఏం అడిగాడు క్వశ్చన్ అంటే ఈ కింద ఉన్న కదా ఈ నెంబర్స్ చూసి ఏవి టెర్మినేట్ అవుతాయి ఏవి టెర్మినేట్ అవ్వు అనేది మనకు ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఒక్కొక్క లెక్క చేసుకుంటూ వెళ్ళిపోదాం. ఫస్ట్ సమ్ ఏంటంటే 13/3125. వెంటనే 3125కి ఎల్సిఎం చేసేస్తే బెస్ట్ మనకి దొరికేస్తుంది అనమాట. ఫ్యాక్టర్స్ని ఫైండ్ అవుట్ చేస్తే మనకి అయిపోతుంది. లాస్ట్లో 5 ఉంది కాబట్టి 5తో చేస్తే బెస్ట్ అనమాట. 5 6 30, 5 2 10, 5 5 25, మళ్ళీ 5తో చేద్దాం. 5 1 5, సో 5 2 10, మళ్ళీ 5తో చేద్దాం. ఈసారి 120 కూడాను 5 2 10, సో 5 5 ఇదంటే 5 స్క్వేర్ అనమాట. సో ఇక్కడ కింద డినామినేటర్ ఎంత వస్తుందంటే 5/5 వస్తుంది. ఎంత? 5/5. పైన 13 ఉంది. ఎప్పుడైతే కింద డినామినేటర్ 5/5 ఉందో అంటే 5 అనే ఫ్యాక్టర్ సింగిల్గా ఉందో ఇది పక్క టెర్మినేటింగ్ అవుతుంది. ఎందుకంటే మనం ఇప్పుడు వెంటనే ఏం చేస్తాము 2/5ని కింద 2/5ని ఇంటూ చేసేస్తాం కాబట్టి. సో ఇక్కడ ఈ కాంబినేషన్ వస్తుంది కదా 2/5 5/m కాంబినేషన్ వస్తుంది కాబట్టి ఇది టెర్మినేటింగ్ అవ్వాల్సిందే. ఎవడో దీన్ని ఆపలేడు అనమాట. సిచ్యువేషన్ అలా ఉంటుంది. సో సలార్ వేసిన సీల్ ఎలాగో ఇది కూడా అలానే ఉంటుంది. నెక్స్ట్ సమ్ చేద్దాం. నెక్స్ట్ సమ్ ఏముంది అని అంటే 17/8. ఈ 17/8లో చూసుకున్నట్లయితే 8కి ఒకసారి ఏమేమి ఫ్యాక్టర్స్ ఉన్నాయంటే 2 2 2, మళ్ళీ 2 2 అంటే 8కి 2 క్యూబ్ అనమాట ఫ్యాక్టర్స్. పైన 17. ఇక్కడ కూడా చూడండి ఇక్కడ 2 క్యూబ్ ఉందంటే వెంటనే మనం చెప్పవలసింది ఇది టెర్మినేట్ అయిపోద్ది. ఎందుకు అని అంటే వెంటనే మనం ఇది వెంటనే దీనికి ఏం చేస్తాం 5 క్యూబ్ డివైడెడ్ బై 5 క్యూబ్ చేసేసి దీన్ని టెర్మినేట్ చేసేవచ్చు కాబట్టి అయిపోద్ది. ఇది కూడా టెర్మినేట్ అయిపోద్ది అనమాట. సెకండ్. ఈసారి మూడోది ఒకసారి చేద్దాం. ఇప్పుడు ఈ మూడోది 64 డివైడెడ్ బై 455 కదా. డినామినేటర్ని ఎక్కడ కొనాలి ఒకసారి ఫ్యాక్టర్స్ రాయడానికి ట్రై చేద్దాం. ఈ ఫ్యాక్టర్స్ రాసేటప్పుడు దీనికి ఒకసారి 5 ఉంది కాబట్టి చివరిలో 5తో చేస్తే ఈజీగా దొరుకుతుంది. సో 5 9 45, 5 1 5, 91 ఉంది కాబట్టి ఇది 7 టేబుల్తో తెగుతుంది. ఎందుకంటే 7 1 7, 7 3 21, 13. సో 13 1 13. కింద ఫ్యాక్టర్స్ చూడండి ఒకసారి 5 × 7 × 13. కింద పైన 64. పైన ఏదున్నా మనకి ఇప్పుడు ఏంటి అవసరం లేదు. కానీ ఇక్కడ చూడండి 7 × 13 ఉంది కానీ మిగిలినంతా కూడా ఒక్కటే 5 ఉంది. సో ఇక్కడ మనం ఏం చెప్పాం కింద 2 పవర్ అదే రకంగా 5/m కేవలం ఇలాగే ఉండాలి. కేవలం 2 మరియు 5 ఉండాలి. అలా కాకుండా వేరే ఉన్నాయి అనుకోండి సెట్ అవ్వదు అనమాట. సో ఇక్కడ 7 13 లాంటి వేరే ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి ఇది సింపుల్గా నాన్ టెర్మినేటింగ్ అని రాసేద్దాం. ఇంకో రకంగా చెప్పాలంటే రిపీటింగ్ కూడా రాసవచ్చు. ఇది రిపీట్ అవుతుంది అనే విషయం తెలిసిపోద్ది అనమాట. క్లియర్. ఎందుకంటే కేవలం 2 5 మాత్రమే లేవు. అది నెక్స్ట్ ఇప్పుడున్న సమ్మలు చూసుకున్నట్లయితే 15/16 అంటారు కదా. 1600 మనం కరెక్ట్గా సమ్ చేస్తే మనకి ఎంత వస్తుంది తెలుసా? బాగా ఎల్సిఎం చేస్తే 2/6 × 5 స్క్వేర్ వస్తుంది అనమాట. సో ఇలా 515. ఈ కింద మనకి 2 and 5 ఉన్నాయి కదా. సో దీన్ని బట్టి మనం చూస్తే క్లియర్గా ఇది కూడా టెర్మినేట్ అవ్వాల్సిందే. టెర్మినేట్ అయిపోద్ది కూడా. ఎందుకంటే 5/4ని 5/4ని ఇన్ కేస్ ఇంటూ చేసినా చేయకపోయినా సరే టెర్మినేట్ అవ్వాల్సిందే. సో ఇక్కడ 2, 5 ఉంది కాబట్టి టెర్మినేట్ అవుతుంది. సెకండ్ సమ్ చూద్దాం. 343 ఉంది కదా. యాక్చువల్లీ 343ని ఎలా రాయొచ్చు అంటే 7 క్యూబ్గా రాయొచ్చు. నమ్మకం లేదా? ఒకసారి 343ని ఫ్యాక్టర్స్గా చేయండి. అది యాక్చువల్ 7 క్యూబ్ యొక్క ఫార్ములా చూసుకున్నట్టయితే 7 కదా. 7 3 21, 7 4 28, 7 5 35. సో 7 4 దాని తర్వాత 7 9 మళ్ళీ 7 7. సో ఇది 7 క్యూబ్ వచ్చింది. ఎప్పుడైతే 7 క్యూబ్ వచ్చిందో ఇక్కడ 2 లేదు 5 లేదు కాబట్టి ఇది నాన్ టెర్మినేటింగ్. ఓకేనా? ఇది నాన్ టెర్మినేటింగ్ నాన్ రిపీటింగ్ అని రాసవచ్చు అనమాట ఈజీగా. దాని తర్వాత కింద చూడండి ఇక్కడ ఈ సమ్లో చూస్తే 2 క్యూబ్ ఉంది 5 స్క్వేర్ ఉంది. ఇది పక్కగా ఈ 2 క్యూబ్ 5 స్క్వేర్ ఉందంటే వెంటనే చెప్పేవలసిన మాట టెర్మినేటింగ్. ఇది టెర్మినేట్ అయిపోద్ది. దీనికి అయిపోవాల్సిందే.
నెక్స్ట్ 6/15 ఉంది కదా, దీన్ని ఒకసారి చేద్దాం. దీన్ని చూసుకున్నట్లయితే కింద ఎలా రాయొచ్చు, దీన్ని 3x5గా రాయొచ్చు. సో ఇప్పుడు 3/5 కదా, ఇక్కడ 2/5 లేదు కాబట్టి ఇది టెర్మినేట్ కాదు, ఇది నాన్ టెర్మినేటింగ్ అనొచ్చు. కాకపోతే ఒక్కసారి వెయిట్ చేయండి. పైన 6 ఉంది కదా, దీన్ని 2x3గా రాయొచ్చు. సో 3 క్యాన్సిల్ అయిపోతే ఇక మిగిలేదు ఏంటంటే 2/5 అనమాట. సో కింద 5 ఉంది కాబట్టి ఇది పక్కా టెర్మినేటింగ్ అవుతుంది. సో ఇది పక్కా టెర్మినేటింగ్ అవ్వాల్సిందే. ఎందుకంటే దీన్ని వెంటనే మీకు ఏం చేయాలో తెలుసు కదా, 5తో కింద మీద 2తో ఇంటూ చేసామనుకోండి సెట్ అయిపోద్ది అనమాట. ఓకేనా, కింద 2 మీద 2 రెండింటిని ఇంటూ చేస్తే అయిపోద్ది అనమాట. అందుకోసం దీన్ని టెర్మినేటింగ్ అనుకుని లిస్ట్లో వేస్తాం. తర్వాత 35/50, 35/50. సో ఇక్కడ ఈ 50ని ఫ్యాక్టర్స్ రాద్దాం. 50కి 5 10 50, 10ని 2x5గా రాయొచ్చు. సో కింద చూసుకున్నట్లయితే దీన్ని ఎలా రాయొచ్చు అంటే 2x5x5గా రాయొచ్చు. పైన 35 కదా, 5x7, 5x7. యాక్చువల్లీ 2/5 ఉంది, అయిపోవాల్సిందే. కాకపోతే ఇక్కడ 5 క్యాన్సిల్ చేసామనుకోండి, ఇంకా మిగిలేదేంటి 7/2x5 కాబట్టి ఇక్కడ 2/5 ఉంది కాబట్టి ఇది టెర్మినేటింగ్ అవ్వాల్సిందే. నెక్స్ట్ సమ్ ఏంటంటే 77/210 అనమాట. దీన్ని ఒకసారి 210కి ఒకసారి ఫ్యాక్టర్స్ రాయడానికి ట్రై చేద్దాం. సో 2 1 2, 2 0 2 5. ఇది చూసుకున్నట్లయితే 3తో ట్రై చేసామనుకోండి, 3 3 9, సో 3 5 15, ఇదంటే 5 7. ఓకే, ఇప్పుడు మనం చూస్తే 2 3 5 7, 5 ఇక్కడ ఎప్పుడైతే 3 7 ఉందో వెంటనే మనం కనిపెట్టాల్సింది న్యూమరేటర్ కూడా చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది నాన్ టెర్మినేటింగ్, అదే రకంగా రిపీటింగ్ అనే మాట వెంటనే రాసవలసింది అనమాట. నాన్ టెర్మినేటింగ్, నాన్ రిపీటింగ్ అనే టైప్గా రాసవచ్చు వెంటనే కూడా. పైన 7x11గా రాయొచ్చు కదా అనుకుని అంటారు కదా, 7కి క్యాన్సిల్ అయినప్పటికీ కూడాను కింద ఇక్కడ ఒక 3 మిగిలిపోయింది అనమాట. అందుకోసమే దీన్ని ఏం చేయలేము. సో ఇక్కడతో ఫస్ట్ దాంట్లో ఉన్న ఈ అన్ని క్వశ్చన్స్కి కూడా వెంటనే చూసి చెప్పేయచ్చు టెర్మినేటింగ్గా, నాన్ టెర్మినేటింగ్గా అనే సంగతి అంతా కూడాను. అయితే ఇదే లెక్కలు ఇంకా ఫాస్ట్గా చేయొచ్చు. మీరు పాలిసెట్ కోర్సు ఇవన్నీ చూస్తారనుకోండి, మన వాటి దాంట్లో ఇంకా ఫాస్ట్గా చేస్తాం ఇవన్నీ కూడాను. సో ఇక్కడైతే ఇంకా స్లోగా చేస్తాం, చూసి ఏదో పెన్ పెట్టి ఇదంతా చేస్తాం. కానీ అక్కడైతే ఇంకా ఇంత స్లో అయితే ఉండదు, పని చేయదు టోటల్గా. ఈ పాలిసెట్కి సంబంధించినంత వరకు కూడా మీకు ఏమైనా కోర్స్ కావాలనుకున్నా, దాని గురించి వీడియోస్ కావాలనుకున్నా డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, చూడండి, సెట్ అయిపోద్ది. ఇన్ కేస్ ఇవన్నీ చేసినప్పుడు కూడా మీకు కొద్దిగా కష్టం అనిపిస్తుంది అంటే మీకు కొద్దిగా బేసిక్స్ రావు అని అర్థం. సో మీకు బేసిక్స్ రాకపోతే ఇంకొక వీడియో ఉంది, ఆ వీడియో చూడండి. దాంట్లో బేసిక్స్ అన్నింటినీ గురించి కూడా ఒక వీడియో చేసాం, కవర్ అయిపోద్ది, హ్యాపీగా మీకు ప్రశాంతత ఉంటుంది. సో దాని గురించి కూడా చూడండి ఇన్ కేస్ బేసిక్స్లో ప్రాబ్లం ఉంటే. సో ఇక్కడ ఈ ఫస్ట్ క్వశ్చన్ని మనం కంప్లీట్ చేస్తాం. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, ఈ సెకండ్ క్వశ్చన్లో ఏమంటున్నాడు అంటే రైట్ డౌన్ ద డెసిమల్ ఎక్స్పెన్షన్స్. డెసిమల్ ఎక్స్పెన్షన్స్ దేనికి రాయమంటున్నాడు, క్వశ్చన్ నెంబర్ 1లో. అంటే ఈ క్వశ్చన్ నెంబర్ 1లో ఏవైతే టెర్మినేటింగ్ అయ్యాయో వాటికి సంబంధించినంత వరకు కూడా వాటికి సంబంధించి డెసిమల్ ఎక్స్పెన్షన్స్ రాయమన్నారు. యాక్చువల్లీ మనం కొన్ని లెక్కలకి డెసిమల్ ఎక్స్పెన్షన్స్ కూడా చేసాం కదా, సరే మళ్ళీ రాయమంటున్నారు. వీటిలో ఏవైతే టెర్మినేట్ అవుతున్నాయో వాటికి మాత్రమే రాయమంటున్నారు. సో ఏవేవి అయ్యాయో మనకు తెలుసు కాబట్టి వాటికి ఒకసారి పూర్తి లెక్క చేసేద్దాం, కంప్లీట్గా డెసిమల్ ఎక్స్పెన్షన్ వరకు రాసేద్దాం. మనకి ఫస్ట్ సమ్ టెర్మినేట్ అవుతుంది అనుకోని మనం ఆల్రెడీ చూస్తాము. సో 13/3125. సో 3125కి మనం కొద్దిగా ఎల్సిఎం చేసుకోవాలి. ముందు ఎల్సిఎం చేసుకున్నట్లయితే 5తో చేద్దాం. 5తో చేస్తే 5 6 30, 1 వెళ్తే 5 2 10, మళ్ళీ పక్కకి వెళ్తే 5 5 25. దీన్ని చూసుకున్నట్లయితే 5 1 5, సో 5 2 10, 10 కాబట్టి ఇది 5 5 25. సో ఇక్కడ 125 అంటే 5 క్యూబ్ అనమాట. సో ఇక్కడ మనకి ఎంత వస్తుందంటే 5 క్యూబ్ వస్తుంది, పైన 13 వస్తుంది. ఇక్కడ వరకు లెక్క. అయితే ఇప్పుడు మనం ఏం చేద్దాం, వాడు డెసిమల్ ఎక్స్పాన్షన్ కూడా రాయమన్నాడు కాబట్టి కంప్లీట్గా లెక్క మనం ఇక ఆఫ్ చేయాల్సింది లేదు, మనం చేయాల్సిందే. కింద 5 క్యూబ్ ఉంది కాబట్టి మనకు ఆల్రెడీ తెలుసు 2 పవర్ n 5 పవర్ m ఫామ్లో రాసుకోవాలి కాబట్టి వెంటనే కింద మీద 2 క్యూబ్తో ఇంటూ చేసేద్దాం. 2 క్యూబ్తో ఇంటూ చేస్తే ఏమొస్తుంది, పైన 13 × 8, 13 × 8. కింద చూసుకున్నట్లయితే సారీ 2 పవర్ ఆఫ్ 5 కదా, సారీ 5 పవర్ ఆఫ్ 5. ఓకే, పైన 13 × 2 పవర్ ఆఫ్ 5 అంటే 32. ఓకే, కింద చూసుకున్నట్లయితే 5 × 2 పవర్ ఆఫ్ 5గా రాసుకోవచ్చు మొత్తాన్ని కూడా, ఎందుకంటే 5 2 10 కదా, ఈజీగా తేలిపోద్ది మొత్తం లెక్క అంతా కూడా. ఇప్పుడు పైన చూసుకున్నట్లయితే 32 × 13 అంటే 416, 416 డివైడెడ్ బై ఇది 10 పవర్ ఆఫ్ 5. ఓకే, దాని తర్వాత లాస్ట్కి 10 పవర్ ఆఫ్ 5 అంటే మనం ఎలా రాయొచ్చు, 416/1000000 3 5లు కదా. ఇప్పుడు లెక్క ఎలా వస్తుందంటే 0.0416. సో 1 సున్నా పెట్టి 5 సున్నాలు, మిగిలిన 4 సున్నాలు ఇటువైపు వచ్చేస్తాయి అనమాట. ఇది లెక్క.
సో ఇది మొత్తానికి చూసినంత వరకు కూడా. నెక్స్ట్ ఇంకొకటి మనకి ఏది టెర్మినేటివ్గా వచ్చిందో చూద్దాం. 17/8 వచ్చింది మనకి, అది కూడా టెర్మినేటివ్ వచ్చింది 17/8. ఈ 8ని కూడా మనం ఎల్సిఎం చేసామనుకోండి 2 క్యూబే వస్తుంది ఫ్యాక్టర్స్, పైన 17. ఇప్పుడు కింద మీద ఏం చేస్తామంటే 2 క్యూబ్ కాబట్టి దీన్ని పైన కింద మీద 5 క్యూబ్తో ఇంటూ చేద్దాం. 5 క్యూబ్తో చేస్తే ఇప్పుడు మనకు ఎంత వస్తుందంటే పైన 17 ఇంటూ 5 క్యూబ్ అంటే 125. కింద చూసుకున్నట్లయితే 2 ఇంటూ 5 ఇంటూ హోల్ క్యూబ్. ఓకే, ఇలా చేసేటప్పుడు మనకు చూసుకునేటప్పుడు పైన ఇంటూ చేస్తే 2125 డివైడెడ్ బై ఇది 10 క్యూబ్ అంటే 3 సున్నాలు 1000 వేసుకుందాం. సో 1000 కాబట్టి కరెక్ట్గా 3 తర్వాత చుక్క పెట్టాలి. కరెక్ట్గా ఇక్కడ 3 తర్వాత చుక్క పెట్టాలి అంటే 2125 కదా, కరెక్ట్ 3 తర్వాత చుక్క పెడితే ఎంతంటే 2.125 అనమాట. 2.125. ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ 5 ఉన్నాయి కాబట్టి టోటల్గా 5 ఉన్నాయి కాబట్టి కరెక్ట్గా 4 తర్వాత చుక్క పెట్టాలి. 1 2 3 4 తర్వాత చుక్క. సో ఇక్కడ 3 ఉన్నాయి కాబట్టి 3 సున్నాలు అంటే 3 తర్వాత, 4 సున్నాలు అంటే 4 తర్వాత, కరెక్ట్గా 4 పాయింట్ల తర్వాత చుక్క పెట్టేస్తే అయిపోద్ది ఈ లెక్క అంతా కూడా. ఇది సింపుల్. ఇన్ కేస్ 5 సున్నాలు అనుకోండి, 5 సున్నాలు అంటే 5కి ముందు చుక్క పెట్టేస్తారు. ఓకే, ఇది లెక్క. ఇది చిన్న క్లాసులో నేర్చుంటారు కాబట్టి నేను ఇక్కడ దాని గురించి స్పెషల్గా అంత చెప్పట్లేదు. నెక్స్ట్ ఇంకొకటి ఏమొచ్చాయంటే 15/1600, దానికి కూడా మనకు వచ్చిందనమాట 15/1600. సో దీనికి కూడా చూసుకున్నట్లయితే ఈ 1600ని ఎలా రాయొచ్చు, 2⁴ ఇంటూ 5² అనుకొని రాయొచ్చు. ఓకే, దాని తర్వాత పైన 15 కదా. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ 6 ఉన్నాయి కాబట్టి ఇంకొక 4 కావాలి. సో అప్పుడు ఏం చేస్తాం, కింద మీద 5⁴, 5⁴. ఈ రెండింటితో ఇంటూ చేసామనుకో కరెక్ట్ సెట్ అయిపోద్ది. కింద చూసుకున్నట్లయితే ఇది 10⁴ అయిపోద్ది. పైన చూసుకున్నట్లయితే దీని యొక్క వాల్యూ అనేది 15 ఇంటూ 625. 5⁴ అంటే 6.25 అనమాట. సో దీన్ని సాల్వ్ చేస్తే మనకి ఎంత వస్తుందంటే 939375. పైన దాన్ని మల్టిప్లికేషన్ చేస్తే కింద చూస్తే ఇవి టోటల్గా 6 ఉన్నాయి. సో 1 2 3 4 5 6 అంటే కరెక్ట్గా 6 ముందు చుక్క పెట్టాలి. ఓకే, 9375 కరెక్ట్గా 6 సున్నాలు కదా, 6 సున్నాలు కాబట్టి 1 2 3 4 5 6 చుక్క 0 పాయింట్స్. సో ఇది లెక్క. సో ఇవన్నీ మీరు అబ్జర్వ్ చేస్తారు, ఇవన్నీ కూడా టెర్మినేట్ అవుతున్నాయి, ఎక్కడ కూడా టెర్మినేట్ అవ్వట్లేదు అనే సమస్య లేదనమాట. నెక్స్ట్ సమ్ ఏంటంటే 23/2 క్యూబ్ ఇంటూ 5². దీనికి వెంటనే ఇంకా మరి తిరిగి లేదనమాట, ఎందుకంటే 2 క్యూబ్ ఇంటూ 5² కదా, ఇంకొక 5 సరిపోలేదు. సో ఆ 5ని కూడా ఇంటూ చేసేద్దాం. 5 పైన కూడా 5ని ఇంటూ చేసేద్దాం. ఇక పైన చూసుకున్నట్లయితే 23 కదా, 23. ఈ లెక్కను మనం సాల్వ్ చేస్తే ఈ 23 ఇంటూ 5 మనకు చూసుకున్నట్లయితే 115 అనమాట. టోటల్గా 115. కింద చూసుకున్నట్లయితే 2⁴, 5 క్యూబ్ అంటే టోటల్గా 10 క్యూబ్ అంటే 1000. సో కరెక్ట్ 3కి ముందు చుక్క 1155 కదా, కరెక్ట్గా 1 2 3 3కి ముందు చుక్క 0, 0.115 అనేది అయిపోయింది. నెక్స్ట్ ఇంకొకటి కూడా మనకి ఎక్స్పాన్షన్ అయ్యింది, అదేంటంటే 6/15 కదా. 15 మనం ఎలా రాసుకున్నాం, 3 ఇంటూ 5గా రాసుకోవచ్చు. పైన దాన్ని 2 ఇంటూ 3గా రాసుకోవచ్చు. 3 క్యాన్సిల్ అయ్యింది అనుకోండి, ఇంకా మిగిలేదు అంటే 2/5 అనమాట. సో ఇలాంటి దగ్గరలో మనం ఏం చేస్తామంటే కింద 5 ఉంది కాబట్టి ఇంకొకటి ఎక్స్ట్రాగా యాడ్ చేయలేదు. అది ఏంటంటే 2ని కింద మీద యాడ్ చేసామనుకోండి, పైన 2 2 జా 4, కింద 5 2 జా 10. సో ఇలాంటిది ఒకటే చుక్క ఉంది కాబట్టి 4 రాసి దాని ముందు చుక్క పెట్టేస్తాం, 0.4. ఇది అయిపోయింది. ఆ తర్వాత నెక్స్ట్ లెక్క చూసుకున్నట్లయితే 35/50. 35/50 ఇది ఒకటి ఉంది. సో ఈ సమ్ కూడా ఈజీ. 5 7 జా 35, కింద ఇది 5 10 జా రాసేద్దాం, ఏమైంది. ఓకేనా, 5కి క్యాన్సిల్ అయితే ఇంకేంటి 7/10. ఇది కరెక్ట్గా 0.7 వస్తుంది, 0.7. ఇక్కడ ఇది ఎందుకు 2 and 5లో రాయలేదంటే ఇంక చిన్న లెక్క, మరి ప్రతిదానికి ఏంటి రాసుకుని వెళ్దాం, లాస్ట్కి వస్తుంది కదా సమ్ అంతా కూడా. ఇవి లెక్కలు. సో ఇప్పుడు మూడో లెక్క చేద్దాం. ఇక్కడ ఒక క్వశ్చన్ ఇచ్చాడు. ఆ క్వశ్చన్ ఏంటంటే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక క్వశ్చన్లో, ఈ క్వశ్చన్లో చెప్పిందంతా ఏంటంటే 3 నెంబర్లు ఇచ్చారు. ఈ 3 నెంబర్లో కూడాను అది p/q రేషనల్ నెంబరా అనుకుని అడిగాడు. పాయింట్ 1, రేషనల్ నెంబర్ అయితే దాన్ని p/q ఫామ్లో రాయొచ్చా, రాస్తే రాయగలమా లేదా అనే క్వశ్చన్ అడిగారు కాబట్టి దానికి ఒకసారి చూసేద్దాం టోటల్గా కూడాను. ఇక్కడ ఫస్ట్ 43.123456789 ఇచ్చాడు కదా, ఇది యాక్చువల్లీ ఒక
రేషనల్ నెంబర్. ఎందుకు ఇది రేషనల్ నెంబర్ అయ్యింది చూసుకున్నట్లయితే మేజర్గా కూడాను టెర్మినేట్ అయింది కదా, ఎప్పుడైతే టెర్మినేట్ అయింది ఇది రేషనల్ నెంబర్ అనమాట. నెక్స్ట్ దీన్ని మనము 2⁴5 ఇట్లా రాయొచ్చు అంటే ఎస్ రాయొచ్చు. అయితే ఇది రేషనల్ నెంబర్ కదా, రేషనల్ నెంబర్ అయిన తర్వాత వాడు క్వశ్చన్ ఏమి అడిగాడంటే క్యూకి సంబంధించిన ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏవై ఉండొచ్చు అనుకుని అన్నాడు కదా. ఇక్కడ టోటల్గా 9 ఉన్నాయి కాబట్టి అది 10⁴9 అయ్యి ఉంటుంది. సో 10⁴9 అయ్యి ఉంటుంది అంటే కింద డినామినేటర్లో దాన్ని 2⁴9 × 5⁴9గా రాసేవచ్చు. సో డినామినేటర్ అనేది 2⁴9 × 5⁴9 అనమాట. మరి ఇది పరిస్థితి, ఇది రేషనల్ నెంబర్, దీని డినామినేటర్ అనేది 10⁴9 అంటే 2⁴9 × 5⁴9గా రాసేవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ అనేది ఇది బండి ఆగట్లేదు, ఇది నాన్ టెర్మినేటింగ్ నాన్ రిపీటింగ్ కాబట్టి ఇది ఇర్రేషనల్ నెంబరు. ఇది ఒక రేషనల్ నెంబర్ కాదు, దీని క్యూ ఫామ్ కూడా నువ్వు రాయలేవు, అంటే కింద డినామినేటర్ కూడా రాయలేవు. దాని తర్వాత ఇది కూడా చూడండి, బండి ఆగట్లేదు, ఇది నాన్ టెర్మినేటింగ్లోన రిపీటింగ్. సో ఇది నాన్ టెర్మినేటింగ్లోన రిపీటింగ్ అనమాట, రిపీటింగ్. సో ఇది కూడాను ఒక ఇర్రేషనల్ నెంబరే, ఇది కూడాను ఒక ఇర్రేషనల్ నెంబర్. నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ నాన్ రిపీటింగ్ కాబట్టి ఇది కూడా ఒక ఇర్రేషనల్ నెంబర్. దీన్ని కూడా P/Q ఫామ్లోనే రాయలేము. ఇంతటితో అయితే ఈ ఎక్సర్సైజ్ మొత్తం అయిపోయింది. నెక్స్ట్ చాప్టర్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇన్ కేస్ ఎవరికైనా డౌట్స్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో మీరు అడగొచ్చు, డిస్క్రిప్షన్ కాదు కింద కామెంట్ సెక్షన్లో చేయొచ్చు. ఎవరికైనా సరే మ్యాథ్స్ ఇవి నాకు కష్టంగా ఉన్నాయి, బేసిక్స్ రావట్లేదంటే మనకు బేసిక్స్ మీద ఒక వీడియో చేశాను, ఆ వీడియోని ఒకసారి చూడండి, మీకు ఏమైనా హెల్ప్ అయితే హెల్ప్ అవ్వచ్చు. దాని తర్వాత పాలిసెట్కి ఇంత సరిపోదు, ఈ స్టాండర్డ్ సరిపోవండి పాలిసెట్ జేఈకి, దానికోసం కూడా సపరేట్గా ఒక వీడియో చేశాను చూడండి, దాన్ని బట్టి మీకు ఒక ఐడియా వస్తుంది. ఓకే, అవన్నీ కూడా డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి. ఇన్ కేస్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఓకే, థ్యాంక్ యూ అండ్ బాయ్.